మాధవ ముందే ప్రాణాలు తీసుకోబోయిన గాయత్రిని కాపాడిన మహాలక్ష్మికి షాక్ ఇచ్చిన వినోద్. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పొదరిల్లు రేపటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. చక్రి మహాలక్ష్మి ఒకటవ్వాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక ఇంకా మహాలక్ష్మి ఇటు చక్రి ఇద్దరు కూడా యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ మేడం ఇచ్చిన సర్టిఫికెట్స్ తీసుకుని చాలా సంతోషపడిపోతుంది. సర్టిఫికెట్స్ తన చేతిలో చూడటంతో ఎంతో ఎమోషనల్ అయిపోతుంది మహాలక్ష్మి. ఎందుకంటే తన తండ్రి తన సర్టిఫికెట్స్ తన కళ్ళ ముందే చించేసి కాల్ చేసి బూడిద చేసేసరికి తట్టుకోలేని బాధ అనిపించుకున్న మహాలక్ష్మి ఎప్పుడైతే తన సర్టిఫికెట్స్ని మళ్ళీ తన చేతులతో తాగుతుందో ఎంతో సంతోషమైతే అనిపిస్తుంది తనకు. తను అనుకున్న స్థాయికి చేరుకోవడానికి ఇదే నా మొదటి మెట్టు అని ఎంతగానో సంబరపడుతుంది మహాలక్ష్మి. అలా సంబరపడిన మహాలక్ష్మి ఇంకా చక్రితో కలిసి ఇంటికి బయలుదేరుతుంది. ఈలోపు మాధవని కలవడానికి గాయత్రి వస్తుంది. గాయత్రి వచ్చి మాధవతో మాట్లాడి ఇంకా వెళ్తాను బావా అని చెప్పనేసరికి గాయత్రి మీ ఆయన్ని తీసుకుని భోజనానికి రా అనగానే తప్పకుండా బావా, నువ్వు నన్ను పిలుస్తావని అస్సలు అనుకోలేదు, కానీ నీ మంచి మనసుతో నన్ను పిలిచావు. తప్పకుండా మా ఆయన్ని తీసుకుని మధ్యాహ్నం భోజనానికి వస్తాను అని చెప్పి గాయత్రి అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి రావడంతో ఇంటికి వెళ్ళేసరికి ఇంటి దగ్గర వినోద్ ఉండడు. వినోద్ లేకపోవడంతో ఇంకా గాయత్రిని వాళ్ళమ్మ చెంప మీద కొడుతుంది. అసలు నీకు బుద్ధుందా? మళ్ళీ వాడింటికి ఎందుకు వెళ్తున్నావే? వాడింటికి వెళ్ళవలసిన అవసరం నీకేంటి? వాడితో మాట్లాడవలసిన అవసరం నీకేంటి? వాడింటికి వెళ్ళొద్దు, వాడు ఊసు తీసుకురావద్దు అని చెప్పాను కదా. చెప్పిన తర్వాత కూడా నువ్వు అలా ఎలా చేయగలుగుతున్నావు? అలా ఎలా చెయ్యాలని అనుకుంటున్నావు? అసలు ఇదంతా ఏంటి? నువ్వు పెళ్లి చేసుకున్న దానివి సక్రమంగా కాపురం చేసుకోవచ్చు కదా. మళ్ళీ ఆ మాధవగాడి జోలికి వెళ్తావెందుకు? మాధవతో లేచిపోదామనుకుంటున్నావా అనగాని ఏం మాట్లాడుతున్నావమ్మా? ఏమో చేసినా చేస్తావు, నీ మనసులో మాధవ ఉన్నాడు కదా అని చెప్పాను. కానీ ఇంకా గాయత్రి ఏడ్చుకుంటూ లోపలికి వచ్చేస్తుంది. నేను మా బావని ఎందుకు వదులుకోవాలి? నా మెడలో తాళి కట్టినంత మాత్రాన నేను నా బావకు మరదల్ని కాకుండా పోతానా? మా బావని నేను సొంతం చేసుకోలేను. ఎలాగా వినోద్తో కలిసి జీవితాన్ని పంచుకోలేను. మా అమ్మ నాన్నల తృప్తి కోసం వినోద్ని నేను పెళ్లి చేసుకున్నా వినోద్తో నేను సంతోషంగా ఉండలేను. నేను ఏదో ఒకటి చెయ్యాలి. ఈ రోజుతో బావ నుంచి దూరంగా శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. నా మెడలో తాళైతే పడింది కానీ నేను వినోద్కి భార్యగా మారాను, కానీ నా మనసు మాత్రం దానికి అంగీకరించట్లేదు. నా మనసులో ఇంకా నా భర్తగా బావే ఉన్నాడు. బావని సొంతం చేసుకోవాలి అన్న ఆలోచన నాకు ఉంది అని ఇంకా గాయత్రి కాస్త ఆలోచిస్తుంది. ఆలోచించేసరికి ఇప్పుడు ఏం చేయాలి, నేను ఏం నిర్ణయం తీసుకోవాలి? ఈ ఒక్కరోజు మాత్రమే బావకు నాకు ఉన్న అడ్డుతెర. ఈ ఒక్కరోజు కూడా దాటిపోతే ఇంకా నా బావ లైఫ్లో నా సొంతం కాడు. నా బావని నేను శాశ్వతంగా మర్చిపోవాలి అని గాయత్రి కాస్త ఆలోచించుకుంటుంది. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత వినోద్కి చెప్తుంది ఇలా భోజనానికి వెళ్ళాలని. ఎందుకమ్మా ఇక్కడే వండేస్తున్నాను కదా అనగానే లేదులేండి, వాళ్ళ ఇంటికి భోజనానికి రమ్మని ప్రత్యేకించి పిలిచారు అంటే తప్పకుండా వెళ్ళి తీరాల్సిందే. వెళ్దాం గాయత్రి, మధ్యాహ్నం రెడీ అయ్యుండు, ఇద్దరం వెళ్దాము భోజనానికి అని చెప్పాను. కానీ సరేనని మళ్ళీ గాయత్రి గదిలోకి వెళ్ళిపోతుంది. వాడు గదిలో ఉంటే గదిలోంచి బయటకు వస్తుంది, వాడు బయట ఉంటే గదిలోకి వెళ్ళి తలుపేసుకుంటుంది. ఇంకా ఈ రకంగానే గాయత్రి ఉంటుంది. గాయత్రి ఉండేసరికి ఇంకా గదిలోకి వెళ్ళిన గాయత్రి తెగ బాధపడుతుంది. బావని చూస్తుంటే చాలా బాధపడుతున్నాడు. నేను పిలిచినా నేను వచ్చానని బావ అస్సలు అనుకోలేదు. బావ నన్ను ఇంకా మర్చిపోలేదు. బావకు నేను ఇంత అన్యాయం చేశానా? బావను నేను బాధ పెట్టానా? కొంచెం ధైర్యం చేసుంటే బావకు నాకు పెళ్లి జరిగిపోయి ఉండేది. నేను అమ్మా నాన్నల గురించి ఆలోచించాను కానీ బావ గురించి ఆలోచించలేదు. వినోద్ చాలా మంచివాడు. నా మనసులో ఒక వ్యక్తిని పెట్టుకుని వినోద్తో నేను సంతోషంగా ఉండలేను. వినోద్ అంటే నాకు చాలా ఇష్టం. వినోద్ని నేను అస్సలు మర్చిపోలేను.
తను ఎంతో మంచివాడు. బావ అంటే నాకు ప్రాణం. వినోద్తో జీవితాంతం నేను ఎలా కలిసి ఉండాలి? ఇష్టం లేని వ్యక్తితో ఎలా కాపరం చేయాలి? ఇప్పుడే ఏదైనా తొందరపాటు నిర్ణయం తీసుకున్నా, ఏం చేసినా ఇప్పుడే నేను నా నిర్ణయాన్ని మార్చుకోవాలి. ఎందుకంటే తర్వాత నా నిర్ణయం నా చేతుల్లో ఉండదు. పెళ్లికి ముందు నిర్ణయం మార్చుకోవాలి అనుకున్నాను. నా తల్లిదండ్రులు మూర్ఖులు కాబట్టి వాళ్ళు నా మాట వినలేదు. ఇప్పుడు వినోదే నా బాధ్యత చూసుకోవాల్సిన వాడు. వినోద్ ఏం చేస్తాడో నేను చెప్పడం కంటే చూపించడం మంచిదేమో అన్న ఉద్దేశంతో మహాలక్ష్మి ఒక ఆలోచన చేస్తుంది. ఇంకా గబగబా చీర మార్చుకుని అక్కడే ఒక పొలానికి కొట్టే మందు బాటిల్ ఉంటే అది తీసుకుని చీర చెంగులో దాచిపెట్టుకుని ఉంటుంది. ఇంకా బయటకు వచ్చి భోజనానికి వెళ్దామండి అని చెప్పాను, కానీ పద వెళ్దామని. కానీ ఎందుకు అల్లుడు గారు, నేను ఇక్కడ వండి పెడతాను కదా. ఏం పర్వాలేదులే అత్తయ్య గారు, మేము సాయంత్రం తింటాంలే, బాధపడకండి. ఇక్కడ వండి పెట్టిన అక్కడ మేము భోజనానికి వస్తున్నామని చెప్పారు కదా, ఆల్రెడీ అక్కడ అన్నీ కూడా ప్రిపేర్ చేస్తూ ఉండొచ్చు అని చెప్పి మాట్లాడుతూ ఉండగానే ఎందుకు అల్లుడు గారు అని చెప్పి ఇంకా అంటూ ఆపే ప్రయత్నం చేస్తుంది తాయారు పురుషోత్తం, అలాగే ఇంకా రామనయ్య. లేదు అత్తయ్య ఆంటీ గారు, వెళ్ళాలి, వెళ్ళి తీరాలి. వస్తాము అనే మాట ఇచ్చాక ఖచ్చితంగా వెళ్ళి తీరాలి, లేదంటే మాట పోతుంది. పైగా నా భార్య అక్కడ మాట ఇచ్చింది వస్తాము అని, వెళ్ళకపోతే నా భార్య మనసు బాధపడుతుంది, తన మనసుని నేను బాధ పెట్టలేను అని ఇంకా గాయత్రి చూస్తూ వినోద్ మాట్లాడతాడు. వినోద్ మాట్లాడిన దానికి గాయత్రి చాలా బాధపడుతుంది. ఇలాంటి వ్యక్తిని నేను మోసం చేస్తున్నాను, నా మనసు చంపుకొని భావన చేసుకోలేను, అలాగని బ్రతికుండాలేను అని చెప్పి భావన సొంతం చేసుకోలేను కాబట్టి నా ప్రాణాలు తీసుకోవడమే మంచిది. నేను తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి తప్పు పొరపాటు లేదు అని ఇంకా గాయత్రి కాస్త అనుకుంటుంది. ఇక్కడ వీళ్ళు భోజనానికి రమ్మని చెప్పారు అన్న విషయం చెప్పాడు కదా, చెప్పేసరికి ఇంట్లో వాళ్ళంతా అగ్గి మీద గుగ్గిలమవుతూ ఉంటారు. ఎందుకు అలా చెప్పావు, అసలు వాతన కోసం నువ్వు వండి పెట్టడం ఏంటన్నయ్య అనగానే, వాళ్ళని నేను భోజనానికి రమ్మని చెప్పాను, ఎవరు ఏమీ మాట్లాడొద్దు, వాళ్ళిద్దరూ వస్తారు, చక్కగా భోజనం చేస్తారు, వెళ్తారు. ఎవరైనా ఏదైనా మాట్లాడితే మాత్రం నేను అస్సలు ఊరుకోనని ముందుగానే మాధవ్ ముందస్తు హెచ్చరికగా హెచ్చరిస్తాడు. హెచ్చరించేసరికి ఇంకా ఎవరేం మాట్లాడతారో మాధవ్ మాటకి ఎవరు ఎదురు తిరిగి సమాధానం చెప్పలేరు కదా. సో ఎవరు చెప్పకుండానే సైలెంట్గానే ఉంటారు. ఈలోపు మహాలక్ష్మి ఇటు గాయత్రి వినోద్ ఇద్దరు కూడా వచ్చి బావా అంటూ ఎదురు గుమ్మం నుంచి పిలుస్తారు. పిలిచేసరికి రండి అని చెప్పాను, కానీ ఇంకిద్దరు కుడుకాలు లోపల పెట్టి లోపలికి వస్తారు. బాగున్నావా మహాలక్ష్మి అనగానే, బాగున్నాను గాయత్రి. ఒరే కన్నా, చక్రి, అందరూ బాగున్నారా అనగానే, అంతా బాగానే ఉన్నాము, రండి కూర్చోండి అంటూ మర్యాద చేసి తీసుకొచ్చి కూర్చోబెడతారు. బాగున్నారండి అనగానే, బాగున్నాను అని వీడికి కూడా సమాధానం చెప్తారు. అంటే మరి వీడు పలకరించాలి కదా, సో వీడు కూడా వినోద్ కూడా పలకరిస్తాడు. వినోద్ కూడా పలకరించేసరికి వినోద్ కూడా వీళ్ళంతా సమాధానం చెప్తారు. ఇంకా అలా చెప్పిన తర్వాత ఏం స్పెషల్స్ చేసావు బావా అని చెప్పి ఇంకా గాయత్రి అడుగుతుంది. నీకు ఇష్టమైనవే చేశాను గాయత్రి అంటూ అన్నీ కూడా తీసుకొచ్చి పెడుతుంది. పెట్టేసరికి గాయత్రి, మీరు చిన్నప్పటి నుంచి కలిసే పెరిగారంట కదా, అలాంటిది మీరు గాయత్రిని చేసుకోవాలని ఎందుకు అనుకోలేదో, మీరు అనుకోకపోవడమే మంచిదైందిలేండి. గాయత్రి లాంటి అందమైన భార్య నాకు దొరికింది, నేను ఎంతో అదృష్టవంతుని కదా బ్రో అని చెప్పనేసరికి అవును అంటూ తన మనసులో దుఃఖం వస్తున్నా కానీ పైకి మాత్రం అవును అన్నట్టు చెప్తాడు. ఇంకా వెంటనే గాయత్రి తన వంక చూస్తూ ఉంటుంది. చూస్తూ ఉండేసరికి ఇంకా భోజనం చేసే ముందు అని జ్యూస్ తీసుకొచ్చి ఇస్తాడు. తీసుకొచ్చి మహాలక్ష్మి నిమ్మనగానే మహాలక్ష్మి జ్యూస్ పట్టుకొచ్చి అందరికీ ఇస్తుంది. అందరికీ ఇచ్చిన తర్వాత, ఎందుకండి ఇవన్నీను, డైరెక్ట్గా భోజనాలు చేస్తే సరిపోతుంది కదా అంటూ వినోద్ అనగానే, ఏం పర్వాలేదు తాగండి అని చెప్పి ఇంకా జ్యూస్ ఇచ్చేసరికి జ్యూస్ తాగుతారు. జ్యూస్ తాగిన తర్వాత మాధవ కళ్ళల్లోంచి నీళ్లు ఉబుకు వస్తున్న కళ్ళల్లోంచి నీటిని కాస్త తుడుచుకుంటూ ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. అంతా గమనిస్తూనే ఉంటుంది. ఒక పక్క మహాలక్ష్మి, మరొక పక్క
గాయత్రి ఇద్దరు కూడా గమనిస్తూనే ఉంటారు. ఈ బాధ నీకు ఇంకొంచెం సేపే ఉంటుంది బాబా, తర్వాత నన్ను జాయిగా మర్చిపోతావు. ఎందుకంటే నేను మరొకరి భార్యగా ఉన్నానని కాదు, ఈ లోకాలను వదిలి వెళ్ళిపోతాను బాబా. నువ్వు లేని జీవితం నాకు అవసరం లేదు. నీతోనే నా బ్రతుకు అనుకున్నాను. నువ్వు లేని బ్రతుకు నాకెందుకు బాబా? నువ్వు నాకు జీవితంగా ఉండాలి అనుకున్నాను. నువ్వు నాకు లైఫ్లో ఉండనప్పుడు నేను బ్రతికి ఏం లాభం? బ్రతికి ఉండలేను, చనిపోతాను బావా, చనిపోతాను, నీ జ్ఞాపకాలతో చనిపోతాను బావా అని చెప్పి ఇంకా గాయత్రి కాస్త అనుకుంటుంది. గాయత్రి చేతిలో ఒక బాటిల్ని అయితే మహాలక్ష్మి గమనిస్తుంది. గమనించేసరికి ఏంటి, బాటిల్ ఏదో తీసుకొచ్చి చీర చింగున దాచిపెడుతుంది గాయత్రి. అసలు ఏంటా బాటిలు అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఒకసారి ఆ బాటిల్ చేయి జారి కింద పడిపోతుంది. పడిపోవడంతో గబగబా గాయత్రి చూసుకుని తన చేతిలోకి తీసేసుకునేసరికి ఏదో తీసుకొచ్చింది, ఏదో బాటిల్, అది ఏంటో అర్థం కావట్లేదే. ఏదైనా తొందరపాటి నిర్ణయం తీసుకోబోతుందా అని ఆలోచిస్తూ ఇంకా టెన్షన్ పడుతూ ఉండగానే ఇంకా అంతా కూడా కూర్చుని మాట్లాడుకుంటూ ఉండేసరికి గాయత్రి మాధవ వంటగదిలో వంట చేస్తూ ఉండగా గాయత్రి మాధవ్ దగ్గరికి వెళ్తుంది. వీళ్ళంతా కూడా ఇతనితో మాట్లాడతారు. ఎందుకంటే గాయత్రి వెళ్ళింది కదా, గాయత్రి మాట్లాడుతుంది కదా, తనని డిస్టర్బ్ చేయకూడదు, కొంచెం ఈ ఒక్కరోజు కదా మాట్లాడేది అన్న ఉద్దేశంతో ఇతనితో మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడుతూనే ఉంటుంది, తన వంక చూస్తూ ఉండేసరికి బావా, నేను నీ లైఫ్లోంచి దూరం అయ్యానని నువ్వు చాలా బాధపడుతున్నావు కదా, నీకు ఈ బాధ ఉండదులే బావా, నీకు ఈ బాధ లేకుండా నేను చేస్తాలే బావా అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నావే, నాకు ఈ బాధ లేకుండా చేయడం ఏంటి? నేనేం బాధపడట్లేదు, నిన్ను పెళ్లి చేసుకోలేదు అన్న బాధ అయితే నాకుంది, కానీ నువ్వు పెళ్లి చేసుకుని సంతోషంగానే ఉన్నావు కదా, నువ్వు సంతోషంగా ఉండు, నీ సంతోషాన్ని చూస్తూ నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. నువ్వు నా గురించి ఆలోచించొద్దు, సరేనా? నువ్వు దేని గురించి ఆలోచించుకో, నువ్వు సంతోషంగా ఉండు, అదే నాకు కావాల్సింది అని ఇంకా మాధవ్ చెప్తాడు. మాధవ్ చెప్తూ ఉండగానే బావా అని మాట్లాడుతూనే ఇంకా మాధవ ముందు ఉంటాడు. వెనకాల నుంచి గాయత్రి తనతో పాటు తీసుకొచ్చిన బాటిల్ ఉంటుంది కదా, ఆ బాటిల్ని ఇంకా ఓపెన్ చేసి తాగేయడానికి ఇలా ఓపెన్ చేసి బాటిల్ చేతిలోకి తీసుకుని ఓపెన్ చేసి తాగుదామనుకున్న సమయంలో అప్పుడు కనిపిస్తుంది మహాలక్ష్మికి అది మంచి అంటే మందు బాటలు అన్న విషయం కనిపించేసరికి గబగబా వెళ్ళి కరెక్ట్గా తన నోటి దాకా వెళ్ళేసరికి ఇలాగ చేత్తో కొట్టి చెంప పగలగొట్టడంతో ఆ బాటిలు ఇలా చేతి మీద ఎప్పుడైతే కొట్టిందో ఆ బాటిల్ వినోద్ కాళ్ళ దగ్గరికి వచ్చి పడుతుంది. ఇంకా అందరూ కూడా లేచి నిలబడతారు. వినోద్ కాళ్ళ దగ్గరికి వచ్చి పడేసరికి వినోద్ ఆ బాటిల్ని చేత్తో తీసుకోవడంతో ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇది మందు బాటిల్ కదా, ఇదెందుకు గాయత్రి చేతిలో ఉంది? ఏంటి గాయత్రి, ఇది తాగి ప్రాణాలు తీసుకుందామనుకున్నావా? ఏం చేస్తున్నావు గాయత్రి? అసలు నీకు ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం ఏముంది గాయత్రి? అది ఇక్కడికొచ్చి ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఏంటి గాయత్రి, చెప్పు గాయత్రి అంటూ మాట్లాడేసరికి అదేమీ చెప్పలేదు బాబు, నేను చెప్తాను అనగానే నాన్న అనగానే ఇంకా నన్ను ఎవరు ఆపలేర్రా, నిజాన్ని చెప్పాలి. ఈ బాబు చాలా మంచివాడు, అలాంటిది ఈ బాబు దగ్గర అబద్ధం చెప్పి మోసం చేయడం అంత మంచిది కాదు. ఆ పిచ్చిది మాధవుని ప్రేమించింది బాబు, మాధవని ఇష్టపడింది. మాధవాది ఇద్దరు ఒకరి కోసం ఒకరన్నట్టు బ్రతికారు. అలా బ్రతికిన వాళ్ళని దూరం చేసింది వాళ్ళమ్మ అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారండి అనగానే అవును, వీళ్ళిద్దరూ నిజంగానే ఇష్టపడ్డారు, ప్రేమించుకున్నారు. వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు బ్రతకాలనుకున్నారు. కానీ మా చెల్లెలు భర్త ఇద్దరూ కలిసి వాళ్ళని దూరం చేశారు. అయినా సరే అది మర్చిపోలేక ఈ రోజుతో మీరు ఇంకా దాని బావ శాశ్వతంగా దూరం అయిపోతాడు అన్న ఉద్దేశంతో ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నం చేసి ఉంటుంది అని చెప్పనేసరికి ఆయన చెప్పేది నిజమా గాయత్రి? నువ్వు మాధవ్ గారిని ప్రేమించావా?
చెప్పు గాయత్రి అని చెప్పనేసరికి అదేమీ లేదు, వాళ్ళు ఏదో చెప్తున్నారు, మీరేదో వింటున్నారు, అదేమీ లేదు అని చెప్పి ఇంకా నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇంకెందుకు మాధవ్ గారు నన్ను మోసం చేయాలని చూస్తారు, ఇంకా ఇంకా నాకు అబద్ధం చెప్పాలని చూస్తారా? చెప్పు గాయత్రి చెప్పు, నువ్వు నిజంగా మాధవ్ గారిని ప్రేమించావా? చెప్పు గాయత్రి అనగానే అవునండి ప్రేమించాను, నేను మిమ్మల్ని మోసం చేయలేను, మా బావతో బ్రతికే అవకాశం ఎలా లేదు, మీతో కూడా నేను బ్రతకలేను, ఎందుకంటే మీరు చాలా మంచివారు. మా బావ ఇంటికి మా అమ్మ వాళ్ళు వద్దని చెప్పినా మీరు వెళ్ళు, మీ బావే కదా, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు కదా, వెళ్ళు మాట్లాడు అన్నారు. అలాగా తర్వాత మళ్ళీ మధ్యాహ్నం భోజనానికి వెళ్దామంటే వెళ్ళు అని చెప్పారు. అలా ఇంత మంచి వ్యక్తిని నేను మోసం చేయలేను, మిమ్మల్ని బాధ పెట్టలేను, అందుకోసమనే నిజాన్ని చెప్తున్నాను, నన్ను క్షమించండి. నేను ఇక మీదట మిమ్మల్ని బాధ పెట్టే ప్రయత్నాలు చేయదలుచుకోలేదు, ఇక మీదట మీకు నేను అన్యాయం చేయలేను, బాధ పెట్టలేను, నన్ను క్షమించండి అంటూ ఇంకా క్షమాపణ కోరుతుంది. కోరేసరికి నువ్వు అసలు ఎలా ఎందుకు చెయ్యాలనుకున్నావు, ఈ రకంగా చేసి ఎందుకు దూరం అవుతావు అనుకున్నావు, తప్పు కదా, నువ్వు ఇలాంటి పని చెయ్యకూడదు కదా అని చెప్పాను. కానీ తప్పలేదండి, తప్పక చేయాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ మాట్లాడడంతో, లేదు నువ్వు ఇలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకుంటావని కలలో కూడా అనుకోలేదు, ఈ రకంగా చేస్తావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ చెప్పడంతో, అవునా అసలు ఎలా ఎందుకు చేద్దామనుకున్నావు, ఈ రకంగా చేసి నువ్వు ఎవరిని సాధిద్దామనుకున్నావు, ఎందుకు గాయత్రి ఇలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకుని నిన్ను నువ్వు తగ్గించుకోవాలి అన్న ఉద్దేశానికి వచ్చావు, అసలు నువ్వు ఇలాంటి పని చేయకుండా ఉండాల్సింది, నువ్వు తొందరపాటు నిర్ణయం తీసుకున్నావు గాయత్రి అంటూ మాట్లాడడంతో, లేదండి నేను మిమ్మల్ని మోసం చేయలేను, అలా అని మా బావతో కలిసి ఉండలేను, మా బావ అంటే నాకు చాలా ఇష్టం అనగాని ఇప్పటికీ మీ బావని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన నీకు ఉందా? చెప్పు గాయత్రి, మీ బావని పెళ్లి చేసుకుంటావా, మీ బావతోనే సంతోషంగా ఉంటావా, చెప్పు గాయత్రి అని చెప్పనేసరికి, ఉంటానండి, మా బావని పెళ్లి చేసుకుని నేను సంతోషంగా ఉంటాను అనేసరికి, సరే అయితే నేను మీ ఇద్దరి పెళ్ళి నేను చేస్తాను, నేను మాటిస్తున్నాను, నీకు విడాకులు నేను ఇస్తాను, ఎందుకంటే మన ఇద్దరికి పెళ్లి జరిగింది కాబట్టి చట్టపూర్వకంగా నీకు విడాకులు ఇవ్వాలి, విడాకులు ఇస్తాను, విడాకులు ఇవ్వకపోయినా నేను మళ్ళీ నీ జీవితంలోకి రాలేను, ఒక అబ్బాయిని ప్రేమించి తను నాతో కలిసి బ్రతకడానికి ఇష్టం లేనప్పుడు నేను తన జీవితాన్ని ఎందుకు బాధ పెట్టాలనుకుంటాను, మనకు పెళ్ళయ్యి 4 రోజులు అయ్యింది కాబట్టి విడాకులు తీసుకోవడానికి 6 నెలలు కలిసి ఉండాలి, ఈ 6 నెలలు నిన్ను నా ఇంట్లో పెట్టుకుని నిన్ను ప్రతి క్షణం నరకం అనుభవించేటట్టు చెయ్యలేను, పెళ్ళి ఏదో జరిగిపోయింది, ఏదో కలలా అయిపోయింది అనుకుంటాను, ఇంకిక్కడితో మనం ఈ విషయాలన్నీ మర్చిపోయి నిన్ను మీ బావని ఒకటి చేస్తాను, నువ్వు మీ బావ సంతోషంగా ఉండండి, మిమ్మల్ని ఇంకా నేను వేరు చేయలేను అని చెప్పనేసరికి, మీ వాళ్ళు మళ్ళీ నిన్ను తీసుకువెళ్తే నాతో పాటు దుబాయ్ పంపించేస్తారు, మీ పెళ్ళి ఇప్పుడే ఈ క్షణమే ఇక్కడే జరిగిపోవాలని వెంటనే తాళిని తెప్పించండి అనేసరికి, అది తన మెడలో తాళి అనేసరికి, నేను కట్టిన తాళిని నేనే తీసేస్తానంటూ ఇంకా వినోద్ కట్టిన తాళి 3 ముళ్ళను తనే తీసేస్తాడు. తీసేసి, నేను కట్టిన తాళి నా చేతిలోనే ఉంది, మీరు ఇంకొక తాళి తెప్పించండి అనగానే వెంటనే మాధవ వాళ్ళు తెప్పించుకున్న తాళి ఉంటుంది కదా, అది తీసుకొస్తాడు చక్రి అయితే, ఇదిగోండి తాళి అనగానే, మీ చేతులతో మీరే మా అన్నయ్యకి ఇవ్వండి అనేసరికి ఇంకా వినోదే తన చేతులతో తాళిస్తాడు. కట్టండి బ్రదర్, కట్టండి, కట్టి మీరిద్దరూ సంతోషంగా ఉండండి, నాకు అదే కావాలి, అంతే తప్ప బాధపడుతూ నాతో జీవితాంతకాలం తను బాధపడుతూ నన్ను బాధ పెడుతూ ఉంటే నేనెలా తట్టుకోగలను, వదిలేసేయండి, జరిగిందేదో జరిగిపోయింది, ఇంకా మీరిద్దరూ సంతోషంగా ఉంటే అంతకు మించిన ఆనందం నాకు ఏమీ వద్దు అంటూ వినోద్ వాళ్ళిద్దరికీ మెడలో తాళిక వేసుకోమని, తాళి కట్టమని చెప్పి ఇంకా తాళి కట్టించి అదంతా కూడా ఫోటోలు తీస్తాడు. ఫోటోలు తీసి ఇంకా నేను వెళ్ళొస్తాను గాయత్రి, సంతోషంగా ఉండు అనగానే, అది క్షమించండి నన్ను అంటూ
గాయత్రి క్షమాపణ కోరుతుంది. ఎందుకు గాయత్రి నువ్వు నాకు క్షమాపణ కోరతావు? నువ్వు నన్ను క్షమించమని అడగొద్దు. నువ్వు చేసింది తప్పు కాదు, కరెక్ట్. పెళ్ళయ్యాక నువ్వు బాధపడుతూ నన్ను బాధ పెట్టే కంటే ఇది మంచి నిర్ణయమే. వెళ్ళొస్తాను గాయత్రి, వెళ్ళొస్తాను మాధవ్ గారు. మీ అదృష్టం నాకు దక్కిందనుకున్నాను, మీ అదృష్టం మళ్ళీ మీ దగ్గరికే వచ్చేసింది అని చెప్పి అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతాడు. అల్లుడు గారు వచ్చారా అనగానే ఇదిగోండి అని అత్తగారి చేతిని పట్టుకుని అత్తగారి చేతిలో మంగళసూత్రాలు పెడతాడు. పెట్టేసేసరికి ఏంటివి అల్లుడు గారు, మంగళసూత్రాలు ఏంటి నా చేతిలో పెట్టారు? పైగా అమ్మాయి మెడలో ఉండాల్సిన తాళిని తీసి నా చేతిలో పెట్టారేంటి? అమ్మాయి ఏది అనగానే మీ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళి జరిగిపోయిందనేసరికి పెళ్ళి జరిగిపోవడం ఏంటి, మీతోనే కదా అయింది అనగానే ఇప్పుడే 10 నిమిషాల క్రితమే పెళ్ళి జరిగింది, నేనే దగ్గరుండి జరిపించాను. ఆ మాధవకు మీ అమ్మాయికి పెళ్ళి చేసేసాము అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి పెళ్లి చేశారా? పెళ్లి చేసే హక్కు అధికారం మీకెవరిచ్చారు అనగానే తను మీ కూతురు కాదు, నా భార్య. మీ కూతురుగా నిజం చెప్పని గాయత్రి నా భార్యగా మారిన తర్వాత తన బాధను నాకు చెప్పుకుంది. నాకు చెప్పుకోవడం వల్లే నేను తనకి హెల్ప్ చేయగలిగాను, అంతే తప్ప వేరే ఉద్దేశం కాదు. మీరు గాయత్రిని మర్చిపోయి గాయత్రి మాధవ ఇద్దరూ సంతోషంగా ఉంటారు, వాళ్ళ జీవితంలోకి రావద్దు అంటూ మాట్లాడేసరికి ఇంకా ఒక్కసారిగా ఇదంతా చూసిన తాయారు షాక్ అయిపోతుంది. నమ్మలేకపోతున్నాను, మీరు ఇలా చేశారా అనగానే మీరు చెయ్యాల్సిన పని నేను చేశాను, పరువు పోతుంది అని చూశారు, ఇప్పుడు పోలేదా పరువు? ఇష్టం లేని ఆడపిల్లకి పెళ్లి చేస్తే ఆడపిల్ల సంతోషంగా ఉంటుందని అనుకుంటున్నారా? ఆడపిల్ల జీవితంలో ఎప్పుడూ సంతోషం ఉండదు. అది మీరు తెలుసుకోకుండా నాకిచ్చి పెళ్లి చేసి తన జీవితాన్ని చక్కదిద్దేశాము, ఆస్తి అంతస్తు ఉంటే సంతోషంగా ఉంటుంది అని సంబరపడ్డారేమో. ఆడపిల్లలకి కావాల్సింది ఆస్తులు అంతస్తులు కాదండి, ప్రేమగా చూసుకునే భర్త. ఆస్తి అంతస్తు వాళ్ళ కాలు గోటికి కూడా సరిపోదు. ప్రేమగా చూసుకునే భర్త దొరికితే అంతకు మించిన సమాధానం సంతోషం ఏముంటుంది, అది మీరు అర్థం చేసుకోండి అంటూ మాట్లాడేసరికి సరే అని ఇంకా ఇక్కడి నుంచి వీళ్ళంతా కూడా వినోద్ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి తాయారు పురుషోత్తం ఇద్దరు కూడా ఇక్కడికి వస్తారు. ఇక్కడికి రావడంతో ఇప్పుడు నీకు మా పరువు నిలబడింది ఏంటే అనగానే చూడండి అత్తయ్య, మీ పరువుని మీరే మీ చేతులారా తీసుకున్నారు. లేదంటే గాయత్రి నన్ను పెళ్లి చేసుకుంటాను అన్నప్పుడే చక్కగా పెళ్లి చేసుంటే ఏ గొడవ గోల లేకపోయేది. కానీ మీరు మూర్ఖత్వంతో గాయత్రిని వినోద్కి ఇచ్చి పెళ్లి చేశారు. ఇప్పుడు వినోద్ ఏమో గాయత్రిని నాకిచ్చి పెళ్లి చేశాడు. ఇప్పుడు మమ్మల్ని మీరు విడదీయలేరు. మేమంటూ కలిసి ఉండాలి కాబట్టే కదా ఇలా మా పెళ్ళి ఇలా జరిగింది. లేదంటే మేము కలిసి ఉండేవాళ్ళమా? కలిసి ఉండేవాళ్ళం కానే కాదు. మా పెళ్ళి ఇలా జరగడానికి కారణం మీరే. మీ వల్లే ఇలా పెళ్ళి జరిగింది. మమ్మల్ని ఎవరూ వేరు చేయలేరు. వేరు చేయడానికి ఎవరికి ఎలాంటి ఆస్కారం లేదు. అది మీరు గుర్తు పెట్టుకుని మసులుకుంటే బాగుండేది అని చెప్పి గట్టిగా సమాధానం చెప్పేసేసరికి ఇంకా ఒక్కసారిగా తాయారు అలాగే పురుషోత్తం ఇద్దరు షాక్ అవుతారు. తప్పు చేసాం తాయారు, నిజంగా తప్పు చేశాము. మాధవ చెప్పినట్టుగానే మనం చేయాల్సింది, అలా చేయకుండా తప్పు చేశాము అంటూ ఇంకా పురుషోత్తం కూడా అంటారు. అదేంటండి అనగానే మన పరువు ఇప్పుడైనా పోయింది, అప్పుడైనా పోయి ఉండేది. మధ్యలో ఆ వినోద్ని పెళ్లి చేసిన వాడిగా మిగిలిపోయాడు. వాడి ఇంటికి వెళ్ళి ఏం సమాధానం చెప్తాడు? అప్పుడు మనల్ని మాత్రమే తిట్టేవారు. ఇప్పుడు వీళ్ళు కూడా పెళ్లి చేయడం వల్ల ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చింది అంటూ మాట్లాడేసరికి అంటే మనం చేసింది తప్పు అంటారా? మనం చేసిందే తప్పు అంటూ పురుషోత్తం తాయారు మాట్లాడుకుంటారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.